మహనీయము నాటక రహస్యం అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి కలిసి ఆలోచిద్దాం. ఈ వింత ఏంటి, ఈ మహనీయము నాటకం ఏంటి, బైబిల్లో నాటకాలు ఉన్నాయా? ప్రియులారా, బైబిల్ బేస్ లేకుండా మనం ఏది మాట్లాడం. బైబిల్లో ఒక సందర్భం రాయబడింది అంటే దానికి బైబిల్లో జవాబు ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎవరి మాట, ఎక్కడి మాట అన్నది మన బైబిల్ని పరిశీలిస్తే అది మనకి కనబడుతుంది. బైబిల్ని చదివేవాళ్ళు, తరచుగా బైబిల్ని పరిశోధించేవాళ్ళు, చదవటం మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాటిని గురించి ఆలోచించేవారు. అలాంటి వారికి దేవుడు ఎన్నో సంగతులను దేవుడు రాయించి పెట్టాడు. అవి మనం తెలుసుకుంటాం. ఇక ఈ నాటకము రహస్యము అంటే, సహజంగా నాటకము అనగానే ఒక ప్రదర్శన. నాటకము అనగానే ఒక ప్రదర్శన. జరిగిన వాస్తవాన్ని ప్రదర్శన రూపంలో చూపించవచ్చు, చరిత్రని నాటక రూపంలో చూపించవచ్చు, ఒక కథను కూడా నాటక రూపంలో ప్రదర్శించవచ్చు. ఈరోజు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే, ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న ఎన్నో పలు ఛానల్స్ అన్నీ కూడా మన కళ్ళ ముందుకి డ్రామా అంటే కథలు, కల్పితాలు, కొన్ని వాస్తవాలు, ఇలా వాటన్నిటినీ కూడా ప్రజల మధ్యకు తీసుకొని రావటంలో వాటిని సినిమాలుగా, ఒకప్పుడు కథలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, నాటకాలుగా ప్రదర్శింపబడేవి, ప్రకటించబడినవి ఈ ఆధునిక యుగంలో మనం వాటిని సినిమాల రూపంలో చూస్తున్నాం. అయితే ఈ మహనీయం నాటక రహస్యం ఏంటి? చాలామంది కవులైన వాళ్ళు కథలు రాస్తూ ఉంటారు. ఉదాహరణకి షేక్స్పియర్ మీ అందరికీ తెలుసు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయిత, ఒక కవి. మరి అతడు యాంటనీ అండ్ క్లియోపాత్ర అనే ఒక నవల కావచ్చు, అందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. అలాగే మ్యాక్బెత్ అని, ఇలా పలు రకాలైన నవలలు ఆయన రచించాడు. అలాగే ఇంకొక ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న వాళ్ళందరికీ ఇది అర్థమవుతుంది. చార్లెస్ డికెన్స్ అనగానే A Tale of Two Cities చిన్నప్పుడు నాన్ డీటెయిల్లో మేము చదువుకున్న కథ, పాఠ్యాంశం. ఇలా అంతర్జాతీయంగా వీళ్ళు రాసిన కథలు, వాటిని ఈ మధ్యకాలంలో చాలామంది నవలలనే సినిమాలుగా రూపొందిస్తూ ఉంటారు, లేదా ప్లే, డ్రామా, ఒక నాటకంగా. తెరలు లేనప్పుడు, ప్రొజెక్టర్లు లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు, ఒకప్పుడు అందరి వినోదం నాటకమే. ఆ నాటకాల ద్వారా ఎన్నో విషయాలను ప్రజలకు చేరవేసేవారు. ఉదాహరణకు మన స్వతంత్ర పోరాటంలో కూడా స్వాతంత్ర సమరయోధులు ఎటువంటి పోరాటాన్ని సలిపారు అనేది ప్రజల మధ్యకు నాటకం రూపంలోనే, పలు ప్రదర్శన రూపంలోనే తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే ప్రజలు దానివలన చైతన్యవంతులు కావాలి, ప్రభావితం కావాలి, ప్రజలకు విషయాలు తెలియాలి. ఎందుకంటే అందరికీ న్యూస్ పేపర్స్, ఆ కాలంలో ముద్రణ యంత్రం కనుగొన్న ద్వారా పత్రికలు ముద్రించబడిన, అది పేదవాడికి, సామాన్యుడికి పత్రికలు అందేవి కావు, మారుమూల గ్రామాలకి. కనుక గ్రామాలలో సైతం నాటకాల ద్వారా, ప్రదర్శనల ద్వారా వాళ్ళకి చెప్పాలనుకున్న మంచి కావచ్చు, వాళ్ళకి నేర్పించాలన్న విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రదర్శన రూపంలోనే ఇచ్చేవాళ్ళు. దాని నాటకాలు అనేవారు. ఆ నాటకానికి ఒక కథ ఉంటుంది, రచయిత ఉంటాడు. అలాగే మన ఆంధ్రాలో కూడా చాలామంది రచయితలు ఉన్నారు. ఒక ఎద్దనపొడి సులోచన రాణి కావచ్చు, ఏమంటే ఒక తనికెళ్ళ భరిణి కావచ్చు, ఏమండి ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే కథలు రాసేవాళ్ళు.
ఆ కథలను సినిమాలుగా రూపొందించిన వారు, చిత్రీకరించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయం ఈ మహనీయము నాటకం ఏంటి అని. ఇంతకీ అసలు బైబిల్లో ఉందా అని మనం ఆలోచిస్తే చదువుదాం. బైబిల్ తెరిచి పరమగీతం 6వ అధ్యాయం, పరమగీతము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, పరమగీతము 6వ అధ్యాయము 13వ వచనం ఇక్కడ ఏమనుందో చూడండి. అంటే ఆయన ఒక కవి. ఈ పరమగీతాన్ని రాస్తున్న సొలొమోను గారు ఒక గొప్ప కవి, గొప్ప రచయిత, దేవుని అనుగ్రహాన్ని పొందినవాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 13వ వచనంలో, షోలమతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. అంటే ఒక ప్రియురాలిని వర్ణిస్తూ తన వర్ణనలో షోలమతి అనే ఒక పేరు కలిగిన ఆమెను రమ్మని ఆహ్వానిస్తూ, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షోలమతి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమెను చూడగానే ఆమెలో ఆశ పుట్టించేది, ఆసక్తిని రేపేది, ముచ్చట కలిగించేది ఏది అని ప్రశ్నిస్తున్నాడు. ఆమె ఎలాంటిదంటే, ఆయన వర్ణిస్తున్న ఒక స్త్రీ ఎలాంటిదో చెబుతున్నారు చూడండి సొలొమోను గారు. ఏమని చెప్తున్నారు ఆయన? ఆమె మహనయీము నాటకమంత వింతైనదా, మహనయీము నాటకమంత వింతైనదా అంటున్నాడు. మహనయీము నాటకం ఏంటి? అసలు ఈ మహనయీము నాటకం గురించి బైబిల్లో ఎక్కడుంది? అంటే ఆ కాలంలో వీళ్ళు నాటకాలు ప్రదర్శించేవాళ్ళ? ఈ మహనయీము తాలూకా బ్యాక్ హిస్టరీ ఏంటి? దీని చరిత్ర ఏంటి? పూర్వపరాలేంటి? ఎందుకు ఒక కవిగా, ఒక రచయితగా సొలొమోను గారు, ఎందుకంటే ఆయన వర్ణనలు ఎంత గొప్పగా ఉంటాయో మనకు తెలుసు. నిజంగా పరమగీతం అంతా చదివితే మనకు అర్థమవుతుంటుంది, ప్రసంగి చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది, ఆయన రాసిన కీర్తనలు చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఏమండి? ఇలా చాలా విషయాలను ఆయన అనుభవపూర్వకంగా వ్రాసిన ఒక కవిగా, ఒక రచయితగా ఆయన మనకు తెలుసు. కనుక ఈ సందర్భంలో ఒక స్త్రీని పోలుస్తూ ఆ స్త్రీని గురించి అంటున్నాడు, ఆమెలో ఉన్న స్పెషాలిటీ, ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆమె మహనీయము నాటకం అంతా వింతైనదా? అంటే రాజుల కాలం, సొలొమోను ఎప్పటివాడు? క్రీస్తు పూర్వం సుమారు దావీదు 1000 సంవత్సరాల కాలంలో ఉన్న వ్యక్తి కదా. ఆయన కుమారుడే సొలొమోను. అంటే క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళు. ఏమండి? క్రీస్తు పూర్వం 1000 ఏళ్లలో సొలొమోను గారు ఉన్నారు. అంటే నేటికి 3000 సంవత్సరాలు. ఈ 3000 సంవత్సరాల క్రితం రాజులకి ఆ రోజు దర్బారుల్లో వాళ్ళకి నాట్యాలు, నాట్యగత్తెలు ఇవి మాత్రమే కాకుండా ప్రదర్శనలు కూడా జరిగేవి. రాజులు నాటక ప్రదర్శనలో, ఎందుకంటే వాళ్ళు రంగులు పూసుకొని కొన్ని పాత్రలను అభినయించి రాజును సంతోషపరచడంలో, లేదంటే ఆ చుట్టూ ఉన్న దర్బారులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉత్సాహవంతులుగా చేయటంలో కావచ్చు, ఆ రోజు నాటకాలు అనేవి ఉండేవి. అయితే సొలొమోను గారు దీన్ని ప్రస్తావిస్తూ ఆయన అంటున్న మాట, ఆమె మహనీయము నాటకం అంత వింతైనదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజుకి సొలొమోను గారు రాస్తున్నప్పటికీ ఈ మహనీయము నాటకం అనేది చాలా ఫేమస్ ప్లే, డ్రామా. అంటే వాళ్ళు తరచుగా చూసేది నాటకాలలో కూడా అండి, తరచుగా ఎక్కువగా ప్రజాదరణ పొందిన నాటకాలు ఉంటాయి. ఎక్కువగా ప్రజాదరణ పొందిన నాటకాలు మనకి చిన్నప్పుడు కూడా బడుల్లో పిల్లల ద్వారా నాటక ప్రదర్శన చేస్తుంటారు. స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ యొక్క డ్రెస్సులను వాళ్ళకి వేసి, ఒక చాచా నెహ్రూ కావచ్చు, ఒక మహాత్మా గాంధీ కావచ్చు, అలాగే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు. అంటే వాళ్ళు వేషధారణ వేసి వాళ్ళు చెప్పే డైలాగులు, లేదా వాళ్ళు ఏ విధంగా దేశం కోసం పోరాడారు, వాళ్ళు ప్రాణాలు అర్పించారు అని చెప్పడానికి వాళ్ళు నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చేవాళ్ళు, ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా బడుల్లో జరుగుతుంటాయి అవి. ఏమండి? అలా ఆ రోజు సొలొమోను కాలంలో బహుప్రాచుర్యం పొందినది ఏమండి? ఏంటట బహుప్రాచుర్యం పొందింది అంటే బాగా ఫేమస్, అందరినీ ఆకట్టుకున్నది, అందరికీ ఇష్టాన్ని తెచ్చిపెట్టినది, అందరి చేత ఆదరణ పొందినది. ఆమె మహనీయము నాటకమంత వింత,
ఆ నాటకంలో ఎన్నో వింతలు ఉంటాయి, ఆ నాటకంలో ఎన్నో సందర్భాలు ఉంటాయి ఆశ్చర్యపరిచేవి. ఇలా అనేక విషయాలను గూర్చి ఆయన మాట్లాడుతూ ఆ మహనీయము నాటకం ఏంటి, ఆ నాటకం, ఆ నాటకంలో ఉన్న రహస్యం ఏంటి, అందులో ఉన్న వింతలేంటి, వీటిని గురించి మనం ఆలోచించాలి. అంటే అసలు మహనీయము ఈ పేరు బైబిల్లో ఎక్కడ మనకు వినబడుతుంది? అదొక ప్రాంతపు పేరా, లేదంటే ఎవరైనా దానికి నామకరణం చేసిన పేరా అని బైబిల్లో మనం వెతకటం వలన చరిత్ర మనకి అర్థమవుతుంది. ఇంతకీ బైబిల్ దానికి చెప్పిన ఏంటి పాఠ్యాంశం ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఓకే, ఆదికాండం వెళదాం మనం. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనం. ఇది యాకోబు గారి సందర్భం. అంటే యాకోబు గారి జీవితకాలంలో సంభవించిన సంఘటనలకు సంబంధించిన పర్వం ఇది. అంటే ఆ కాలమానం, ఆ టైం లైన్ అంటారు. ఇందుకు ఏంటి? ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. ఆయన ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ ప్రయాణంలో అతన్ని కలుసుకున్నది ఎవరటండి? దేవదూతలు. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అన్నాడు. యాకోబు వారిని చూచి ఏమన్నాడు? ఇది దేవుని సేన. సేన అంటే సైన్యం అని అర్థం. ఏమండి? దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను చెప్తున్నాడు. చూడండి ఇక్కడ. అంటే యాకోబు ఆయన జీవిత చరిత్రలో దేవదూతలు ఆయన ఎదుర్కొన్నప్పుడు వారి విషయమై ప్రస్తావిస్తూ ఎక్కడైతే వారిని కలుసుకున్నాడో ఆ ప్రాంతానికి ఆయన పెట్టిన పేరేంటండి? మహనయీము అంటున్నాడు. అంటే సొలొమోను గారు చెప్పిన మహనయీము నాటకము ఇక్కడ బైబిల్లో మనకి యాకోబు గారి సందర్భంలో కనబడుతున్న మహనయీము అవును ఒకటే. ఎందుకంటే సొలొమోను గారికి పూర్వీకుడు యాకోబు. యాకోబు కుమారులు 12 మంది ఇశ్రాయేలీలు గోత్రకర్తలైతే ఆ 12 మందిలో యోధా గోత్రం నుంచి పుట్టుకొచ్చినవాడు దావీదు, యెషయి, సొలొమోను, యోధా వంశస్థులు వాళ్ళంతా కూడా. కనుక వాళ్ళందరికీ మూలపురుషుడు గోత్రకర్త యోధా అయితే ఆ యోధాకి తండ్రి యాకోబు. కనుక సొలొమోను గారు ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయం యాకోబుకు సంబంధించిన సందర్భం. ఇంతకు అందులో నాటకం ఏంటి? ఆ నాటకంలో ఉన్న రహస్యం ఏంటి? ఆ నాటకంలో ఉన్న వింతలేంటి? అంటే యాకోబు గారి జీవితంలో సంభవించిన పరిస్థితులు, సంఘటనలు చాలా వింతైనవి అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీని పోలుస్తూ ఆమెలో ఏంటంత ప్రత్యేకత ఉంది, ఆమెను చూడాలి అనుకుంటున్నారు. ఆ మాట మనం చదివినప్పుడు ఇందాక పరమగీతం 6:13 చదువుతున్నప్పుడు షోలమ్మ తీరమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకే తిరిగి రమ్మంటే నిన్ను చూడాలి అనుకున్నావు, ఒకసారి రా నువ్వు. ఇక్కడ ప్రదర్శన కూడా చూడాలి అనుకుంటారు. అంటే ఒకరి పట్ల చూడాలి అనుకునే ఆతృత, ఆశ కలిగి ఉండడాన్ని అక్కడ పోలుస్తూ ఒక స్త్రీమూర్తిగా చెబుతూ నిన్ను చూడాలి, ఆశ తీరా చూచుటకే తిరిగి రమ్ము అని అంటూ షోలమ్మతి యందు నీకు ముచ్చట పుట్టించినది ఏది? ఏంటి ఆమెలో ఉన్న ప్రత్యేకత? అంటే ఆమె మహనయీము నాటకం అంత వింతైనదా. అంటే ఒక నాటకాన్ని చూడడానికి ఎలాగైతే ఆ రోజు వేగిరపడ్డారో, ఎలాగైతే ఆసక్తి చూపించారో, ఆ కాలంలో ప్రజాదరణ పొందినదిగా ఆ నాటకం ఉందో అలాంటి ఆసక్తి గొలిపించేదే ఈ షోలమ్మతి అని ఈ నాటకాన్ని, మహనయీముకు సంబంధించిన నాటకాన్ని, వింతైన మహనీయముకు సంబంధించిన నాటకాన్ని ఒక స్త్రీమూర్తితో దేవుడు పోలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. వర్ణన, ఒక కవిగా, ఒక రచయితగా సొలొమోను గారు చేస్తున్న వర్ణన. కనుక ఇంతకీ యాకోబు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, ఏ పరిస్థితుల్లో వెళుతున్నారు అని మనం ఆలోచించగలిగితే యాకోబు గారి చరిత్రలోకి మనం వెళదాం. ఏంటి ఆ చరిత్రలో భాగం? ఇస్సాకు 2 కుమారులు. మొదటివాడు యాషావు, రెండో వ్యక్తి యాకోబు చిన్నవాడు. యాకోబు చురుకైనవాడు, తెలివైనవాడు. యాషావు జ్యేష్ఠుడు, పెద్దవాడు. ఇక జ్యేష్ఠత్వ హక్కు విషయంలో యాకోబు ఎంత చమత్కారిగా ప్రవర్తించాడు అనేది మీకు తెలిసిన విషయం. ఏంటి? ఒక కూర వండుతున్నాడు,
అచ్చుకుడికాయ ఎర్రటి కూరని నాకు కావాలి అని అన్నయ్య వచ్చి అడిగాడు. సరేరా అన్నయ్య నీకు ఇస్తాను, కానీ నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా అని అడిగినప్పుడు ప్రమాణం చేసి నాకు కూరే ముఖ్యమని జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు యాషావు. అయితే అమ్మేసుకున్న తరువాత యాషావు యాకోబు మీద పగపట్టడం, అంటే నన్ను మోసగించాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి వేషధారణ వేసుకొని యాషావు లాంటి రోమాలు ఒంటి నిండా ధరించుకొని కళ్ళు కనిపించని ఇస్సాకు దగ్గరికి వెళ్ళి వరాలన్నింటినీ కూడా పొందిన సందర్భం మనకు తెలుసు. అంటే బైబిల్ చూపించట్లేదు మీకు, తరచుగా మీరు విన్నవారు కాబట్టి అవన్నీ. ఇది యాకోబు జీవితంలో జరిగిన సందర్భం. ప్రత్యేకత ఏంటా ప్రత్యేకత అంటే ఆయన జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకున్నాడు. సంపాదించుకోవడానికి యాకోబులో ఏంటి ప్రత్యేకత ఉంది? యాకోబు గొప్పోడా? మోసగాడని ఒక మనం అనుకుంటున్నామేమో. నో, మోసగాడైతే కాదు. ఏదో అన్నను మోసం చేశాడు కాబట్టి మోసగాడు అంటే అందులో మోసం ఏమైంది? నువ్వు హక్కును అమ్మేశావు, అమ్మేసిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఆశీర్వాదాలు తీసుకున్నాను. నువ్వు కూర కోసం నీ జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నప్పుడు మరి జ్యేష్ఠత్వంలో వచ్చే ఆశీర్వాదాలు నేను పొందాలా వద్దా? ఆ మనస్సుతోనే తల్లి చేత ప్రేరేపించబడినవాడు రెబ్కా, ఇస్సాకు భార్య రెబ్కా చాలా తెలివిగా ప్రవర్తించిన ఆయన, నువ్వు వెళ్ళరా, ఇదిగో ఎన్న బట్టలు వేసుకో, నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు, నాన్న ఆశీర్వాదాలు ఇస్తారు, జాగ్రత్తగా తీసుకో. ఎందుకంటే రెబ్కా ఎందుకు చెప్పగలిగింది అలాగా? ఏంటి యాకోబులో ఉన్న ప్రత్యేకత అంటే బైబిల్ని ఒకసారి మనం అడుగుదాం. రోమీయులకు రాసిన పత్రిక ఏమంటున్నాడో 9వ అధ్యాయంలో చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుంచి ఏంటది? రెబ్కా మన తండ్రి అని ఇస్సాకు అని ఒకరి వల్ల గర్భవతి ఉన్నప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము, ఇక్కడ చూడండి అన్నాడు, ఏర్పాటు దేవుని సంకల్పం అట. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి, ఇద్దరు పిల్లలు కవలలు వీళ్ళు, ఏమండి, పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దేవుడు చెప్పేశాడు ముందే. రెబకాతో చెప్పాడు ఏమని, అమ్మా నీ పెద్దవాడున్నాడు కొడుకు పుట్టబోయేవాడు, వాడు చిన్నవాడికి బానిస అయిపోతాడు. ఎందుకంటే వాడు మనస్తత్వం నాకు తెలుసు, వాడు స్వాభావికంగా వాడు చాలా దురాశపరుడు, తన ఆశను తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోయేవాడు అని వాడు ఫ్యూచర్ నాకు కనబడుతుందని దేవుడు చెప్పాడు రెబ్కాతో. చెప్పాడు కనుక రెబ్కా ఈ విషయాలను తెలుసుకొని, ఏమండి, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. రెబ్కాతో చెప్పాడు దేవుడు. ఏమండి, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అంటున్నాడు. చూడండి, ఎవరెవరిని ప్రేమించారటండి? యాకోబును దేవుడు ప్రేమించాడట, యాషావును ద్వేషించాడట. ఎందుకు యాకోబును ప్రేమించాలి? యాకోబును ప్రేమించడానికి ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? ఉంది, ఆయనలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లేదంటే దేవుడు ఊరకనే ఎవరిని ఎంపిక చేసుకోడు. దేవుడు ఎందుకు ఎంపిక చేసుకుంటాడు చెప్పండి? పిల్లలు ఇంకా పుట్టలే లేదు, మేలు కీడు ఇంకా చెయ్యనూ లేదు, ఏ తప్పు వాళ్ళు చేయలేదు, చెయ్యకముందే ఇదిగో ఇతను నేను ప్రేమించాను, ఇతను నేను ద్వేషించాను అని యెహోవాకు ముందుగానే ఆమెకు తెలియజేయబడింది. అంటే యాకోబు మీద దేవుని సంకల్పం ఎంతగా ఉంది? ఎందుకంటే యాకోబు మనస్తత్వం మంచిది గనుక. యాకోబు పేరుకు మోసగాడు అనేది మనం చదువుకున్నామేమో, యాకోబు అని పేరుకు అర్థం. కానీ దేవుని బట్టి అయితే అతడు ఇతడు నాయకుడు, ఇతడు అనేక గోత్రములకు కర్త. ఎందుకంటే 12 మందిని కన్నాడండి. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఇంచుమించు 12 గోత్రాలను కన్నాడు. 12 మంది కుమారులకు జన్మనిచ్చాడు. వారే ఇశ్రాయేలీయులు. ఆ గోత్రాల్లో నుంచి ఒక గోత్రంలోంచి వచ్చిన వ్యక్తేనండి ఈరోజు ప్రపంచ చక్రవర్తి యేసుక్రీస్తు వారు, శకపురుషుడైన యేసుక్రీస్తు వారు, రక్షకుడైన యేసుక్రీస్తు వారు. యోధా గోత్రం నుంచి ఉద్భవించిన వ్యక్తి ఆయన. అంటే యాకోబును బట్టే వచ్చాడు. యాకోబు లేకుండా, అందుకే యాకోబులో నక్షత్రం ఉదయించును అన్నాడు. ఏమని చెప్పాడు? నక్షత్రం ఎవరిలో ఉదయిస్తుంది అన్నాడు? యాకోబు ఎందుకు పేరు చెప్పాడు? అబ్రహాములో ఉదయించడం ఎందుకు అనలేదు? ఇస్సాకులో ఉదయించడం ఎందుకు అనలేదు? అయ్యో, యోధా పుట్టాలి అంటే యాకోబు ఉండాలి. ఆ యాకోబే గోత్రకర్త, అన్ని గోత్రాలకు మూలం.
ఆ యాకోబులోనే నక్షత్రం ఉదయించాలి. ఆ నక్షత్రం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. అది ఆయన సంకల్పం. అంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టే యేసు కోసం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, ఏమండి, లేదా 1500 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక అలా తండ్రి యొద్ద నుంచి తల్లి చేత సలహా తీసుకొని పద్దనరాముకు పారిపోయాడు. ఎవరు? యాకోబు. ఎందుకంటే అన్న చంపడానికి చూస్తున్నాడు, యాషావు చంపడానికి చూస్తున్నాడు కనుక ఇప్పుడు అన్న చేతిలో నుంచి నేను తప్పించుకోవాలి కనుక తల్లి చెప్పింది, రే నాయన, మీ మావయ్య ఉన్నారా, నా సోదరుడు, అతడు పద్దనరాములో ఉంటాడు, అతని పేరు లాబాను, నువ్వు వెళ్ళిపో ఆయన దగ్గరికి అని తల్లి పంపించేసింది. అలా హెబ్రోన్లోంచి అతను పంపించినప్పుడు అప్పుడు ప్రారంభమైందండి అతని ప్రయాణం. ఎవరి ప్రయాణం? ఎవరి ప్రయాణం? యాకోబు గారి ప్రయాణం. ఈ మహనయీము యొక్క నాటక రహస్యానికి, యాకోబు జీవితానికి, సొలొమోను గారు చెప్పిన సందర్భానికి ఎలాంటి సందర్భాలు మరి కలిసి ఉన్నాయో మనం ఇప్పుడు ఆలోచించాలి. ఏమండి? ఓకే, చదువుదాం మనం. ఆదికాండం 32వ అధ్యాయం. ఇందాక 1-2 వచనాలు చదివాం కదా, అది చదువుకొని మరలా కిందకి వెళదాం మనం. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం నుంచి, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మామ దగ్గరికి వెళుతున్నాడు. యాకోబు తన త్రోవను బయలుదేరి, అంటే ఇదంతా ప్రయాణమే. ఏమండి? దూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము. దేవదూతలు ఎదుర్కోవడానికి వచ్చారట. అలా దేవదూతలు అతనికి ఎదుర్కోవడానికి వచ్చిన సందర్భంలోని అతను మహనయీము అనే పేరు పెట్టడం జరిగింది. ఎస్, ఇది మహనయీము అని. అంటే ఏంటి అక్కడ ఉద్దేశము? సేన, సేనలు. అంటే ఒక సేనలో ఎంతమంది ఉంటారండి? యేసుప్రభు వారు చెప్పారు, ఇప్పుడు నా తండ్రిని కోరుకుంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యాన్ని పంపుతాడు అని పిలాతుతో చెప్పాడు. ఇంతకొక సేనలో ఎంతమంది ఉంటారనుకున్నారు? 6000 అండి ఒక సేన అంటే. అక్కడ ఉంటుంది మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 53వ వచనం చదివితే ఒక సేన అనగా 6000 అని ఉంటుంది. ఒక సేనలో ఉన్న సైన్యం సంఖ్య 6000, ఒక సేన. అలాంటిది ఇక్కడ 2 సేనలు. అలా ఈ 2 సేనలు అతనికి కనబడినప్పుడు అంటే ఇంచుమించు 6000, 12,000 ఇంత దూత సైన్యమా? ఏమండి, ఇన్ని దూతలు కనబడాలా? యాకోబును బలపరచడానికి దూతలు కనబడకపోతే ఎలా? ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు యాకోబు, అంటే ఇది మామ దగ్గర నుంచి తిరిగి వస్తున్న సందర్భం కావచ్చు, కానీ అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పద్దనరాముకు వెళుతున్నప్పుడు ముందు ఒక సందర్భం జరిగింది. ఏంటి ఆ సందర్భం? ముందు చదువుదామండి. ఆ సందర్భాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. ఓకే, ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఒక చోట చేరి, అంటే అతని ప్రయాణంలో మామ దగ్గరికి వెళ్తున్నాడు, లాబాను దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని, అంటే కట్టుబట్టలతో వెళ్తున్నాడండి యాకోబు. ఏం సంచి కూడా పట్టుకోలేదు ఆయన. మనం ప్రయాణం అంటే చాలా రెడీ చేసుకుంటాం, కానీ కేవలం అతను చేతికర్రతో మాత్రమే, ఒంటి మీద ఉన్న బట్టలతో మాత్రమే అతను మామ దగ్గరికి ప్రయాణమై, ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఒక దగ్గర నైట్ టైం హాల్ట్ చేశాడు, అక్కడ పడుకున్నాడు. మరి తలగడ కోసం ఒక చిన్న రాయిని తీసుకొని అక్కడ పెట్టి పడుకున్నాడు. 12వ వచనం, అప్పుడు అతను ఒక కల కనెను. ఇక్కడ ఏం కనబడుతుంది? కల వచ్చిందట ఆయనకి. ఏంటి ఆ కళ? అందులో ఒక నిచ్చెన భూమి మీద నుంచి నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అంటే ప్రారంభంలో నీకు దేవుడు ఏం చూపించాడు? ఎక్కడైతే పడుకున్నాడో అతనికి ఒక నిచ్చెన కనబడిందట ఆకాశానికి. ఆకాశానంటే నిచ్చెనలో ఈయన ఏం చూస్తున్నాడంటే దేవదూతలు పైకి ఎక్కుతున్నారట, కిందకి దిగుతున్నారట, పైకి ఎక్కుతున్నారట, కిందకి దిగుతున్నారట. అదే కదండి అక్కడ. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. 13, మరియు యెహోవా దాని పైగా నిలిచి. కొనలో ఎవరున్నారంటే పైని హెవెన్ అండి, పరలోకం. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దాని కొన మరి 13వ వచనం, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునని యెహోవాను. అప్పుడు ఇంకా యాకోబు దేవుడు అనుకోలేదు. ఆయనతో చెప్పేది ఏంటి? తర్వాత కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని చెప్పుకున్నాడు యేసు ప్రభు కాలం వచ్చేసరికి. కానీ ఇక్కడ యాకోబు కాలంలో ఏమని చెప్పుకున్నాడు? ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అని దేవుడు చెబుతూ యాకోబుతో ఏమంటున్నాడు చూడండి.
13వ వచనం, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీకు తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడిని ఉన్నాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. మొత్తం ఈ కనాను దేశం అంతా, ఈ పాలస్తీనా భూభాగం అంతా ఇస్తాను అని చెప్తున్నాడు. 14, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. ఇది మనందరికీ తెలిసిన వాగ్దానం. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు, నలుదిక్కులను వెళ్ళిపోతావు యాకోబు. నీ సంతానం అంత గొప్పది. నువ్వు కనే పిల్లల ద్వారా ఇంతమంది విస్తరిస్తారు. ఆ 12 మంది గోత్రకర్తలు, వాళ్లే ఇశ్రాయేలీలండి. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా, ఏమంటున్నాడండి, భూమి మీద వంశాలన్నిటినీ కూడా నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం! నీ పిల్లల బట్టి, నీ వంశాన్ని బట్టి భూలోకంలోని వంశాలను ఆశీర్వదిస్తానంటున్నాడు. చూడండి 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. దేవుడు ఏమని మాట ఇచ్చాడు? నిన్ను కాపాడుతాను నాయన. ఈ దేశంలోకి నిన్ను మరలా తిరిగి రప్పిస్తాను. మరలా నువ్వు వస్తావు. ఇక్కడి నుంచి నువ్వు 18 వెళ్ళిపోతున్నావు కదా, మరలా నువ్వు వస్తావు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను వదలను అని హామీ ఇచ్చాడండి. అంటే ఇంతకీ ఇప్పుడు నాన్నను మోసం చేసి మోసగించడం కాదండి. నాన్న దగ్గర ఆశీర్వాదాల కోసం అన్నలాగా రోమాలు ధరించుకుని వెళ్ళటం, ఆశీర్వాదాలు తీసుకొని యాషావు నుంచి పారిపోవడం తప్ప కాదు. ఎందుకంటే అది తప్పు అయితే దేవుడు ఎందుకు అతను సమర్థిస్తున్నాడు? ఏమనంటున్నాడు దేవుడు? నేను నీతో చెప్పినంత నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను వదలనయ్యా యాకోబు. నిన్ను విడిచిపెట్టిన ఒంటరిగా అనుకుంటున్నావా? నిన్ను వదలను అన్నాడు. యాకోబు గారికి మెలకు వచ్చింది. 16వ వచనంలో, యాకోబు నిద్ర లేచి తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అబ్బో, దేవుడు నాకు కనబడ్డాడు ఈ విషయంలో. అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు, పరలోకపు గవిని అని పేరు పెట్టాడు దానికి. ఇది ఇంటి నుంచి పారిపోయిన సందర్భంలో ఏమండి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకొని రాయిని తీసుకొని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసను, మరియు అతని స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అంటున్నాడు. చూడండి, దేవుడున్న స్థలం, ప్రదేశం. ఏమండి, ఓకే, మొత్తానికి బయలుదేరాడు కదా. ఇప్పుడు చూడండి, ఆదికాండం ఈ 28వ అధ్యాయంలో 19వ వచనం చదివాం కదా. 20వ వచనం చదవండి, 20వ వచనం నుంచి. అప్పుడు యాకోబు, దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడితో ఏమన్నాడు? యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి, మాటిచ్చాడు కదా, తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. ఏమండి, ఆయన మాట ఏమర్థమైందో మీకు మరలా చదువుతున్నాను నేను. యాకోబు తిరిగి ఏమంటున్నాడు చూడండి, దర్శనంలో తనకు కనబడింది, చెప్పాడు. చెప్పినందుకు యాకోబు ఏమన్నాడు? యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికంటే ఇస్సాకు దగ్గరికి. ఇంతకు వెళ్ళిపోయి ఎంతకాలం ఉన్నాడు అనుకున్నారు? పద్దనరాము దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కోసం, ప్రేమించిన ఆమె కోసం. ఆ తర్వాత 6 సంవత్సరాలు మామ మందలను కాపాడాడు, లాబాను మందల్ని. అంటే మొత్తం 20 ఏళ్ళు ఉన్నాడండి పద్దనరాములో, 20 years. యాకోబు పారిపోయిన తరువాత 20 ఏళ్ళు మామ దగ్గర ఉన్నాడు. ఈ 20 ఏళ్ళు అక్కడ కాపురం ఉండిన తరువాత తిరిగి వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? వచ్చేటప్పుడు ఎలా రావాలంటున్నాడు? దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. అంటే కండిషన్ పెడుతున్నాడు చూడండి. ఎవరికి కండిషన్? ఎవరికి యాకోబు గారు కండిషన్ పెడుతున్నారు? దేవుడికా? నువ్వు నాకు దర్శనంలో కనబడి చెప్పటం కాదయ్యా, నువ్వు దర్శనంలో కనబడి దేవదూతలు ఎక్కుతున్న నిత్యం చూపించడం కాదు, నేను నీ కండిషన్ పెడతాను. ఏంటా కండిషన్? నాకు తినడానికి ఆహారం, నేను వెళ్ళుచున్న ప్రాంతం అంతట్లో నువ్వు నన్ను కాపాడితేనే. ఆ మాట చూడండి, ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు ఒకవేళ నువ్వు దయచేసిన ఎడల, నువ్వు నాకు ఇచ్చిన ఎడల యెహోవా నాకు దేవుడేండును. ఇవ్వకపోతే నువ్వు నాకు దేవుడు కాదు. ఏమండి, ఎంత చూపించిన దేవుడితో యాకోబు ఎలా మాట్లాడుతున్నాడు? నేను నిన్ను దేవుడిగా అంగీకరించాలి అంటే తిరిగి మా నాన్న ఇంటికి నేను వెళ్ళినంత వరకు నాకు కావలసిన ఇవన్నీ కూడా నువ్వు చేస్తే రాలి, లేదంటే నువ్వు నా దేవుడు కాదు. అంటే యాకోబు గారు దేవుని విషయంలో ఎంత వింతగా మాట్లాడుతున్నాడు చూసారా? ఇటు దేవుడికి కండిషన్ పెడుతున్నాడా? నువ్వు నా దేవుడు అని. నిజంగా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అనిపించుకున్నాడు దేవుడు. దేవుడు అనిపించుకున్నాడా లేదా? యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు,
ఆయన వారి దేవుడును అనిపించుకున్నటకు ఆయన సిగ్గుపడలేదట. అంటే దేవుడు అనిపించుకోవడం ఏంటి? నేను వీళ్ళ దేవుడను, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను నేను అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానని దేవుడు అనిపించుకునే స్థాయికి మనుషులుగా వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళ భక్తి ఎంత గొప్పది, ఏమండి? వాళ్ళు దేవునితో చేసుకున్న నిబంధన ఎంత గొప్పది, వాళ్ళు అనుకున్నది సాధించడానికి దేవునితో పెట్టుకుంటున్న, ఏమండి, ఆ నిబంధన ఎలాంటిదో చూడండి. నేను నిన్ను దేవుడిగా అంగీకరించాలి అంటే నేను తిరిగి వచ్చినంత వరకు నువ్వు నన్ను కాపాడాలి. అలా ఉంటేనే యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాతి దేవుని మందిరమగును. లేదంటే మందిరం లేదు, ఏమీ లేదు. ఓరకనే నువ్వు ఏదో కళ చూపించో, లేదంటే నేనేదో పిచ్చికలకన్నానేమో, ఇది నిజమో కాదో నాకు తెలీదు. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా మీకు చెల్లించేదని అనుకుని మొక్కుకొను. అబ్బా, అప్పుడే ఇచ్చేస్తా అనుకున్నాడటండి 10వ వంతు. ఎందుకంటే వాళ్ళ తాత ఇచ్చాడు కదండి, ఎవరు? అబ్రహాము. మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చాడు కదా. యాకోబు కూడా చూడు, ఇవన్నీ నువ్వు చేస్తే దశమ భాగం నీదే. యాకోబు అంటున్న మాట అంటే దేవునితో అతను చేసుకుంటున్న నిబంధన, ఆయన ప్రయాణం, అందులో కనబడింది ఏంటంటే దేవుడు అతన్ని మెప్పించడానికి, అతను బలపరచడానికి, ఎవరిని చూపించడానికి, ఏమండి? అతను దర్శనంలో అతను కనబడింది ఏంటంటే నిచ్చిన దేవదూతలు కనబడ్డాయి, దేవుడు కనబడలే. ఏమండి? దేవదూతలు చూపించాడు. ఎందుకు దేవదూతలు? దేవదూతలే కదండి మనుషులకు బలాన్ని ఇచ్చేవి, దేవదూతలే కదండి మరి మనుషులకు ధైర్యాన్ని నింపేవి, దేవదూతలే కదండి మనుషులకు పరిచర్య చేసేవి, పరిచారక సేవకులైన ఆత్మలు కదా అవి. యేసుప్రభు అంతటి వ్యక్తి సిలువనెక్కే ముందు బలహీనపడినప్పుడు ఎవరిని పంపించాడు? దేవుడు తన దూతలను పంపించాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, నా కొడుకు బలహీనం అవుతున్నాడు, మరికొన్ని గంటల్లో సిలువనెక్కాలి అప్పుడు పరలోకము నుంచి దేవదూతలు వచ్చి అతను బలపరిచిందట. అంటే దేవదూతలు సర్వసాధారణంగా దేవుడు ఎందుకు పంపుతాడు? తన పిల్లలను బలపరచడానికి పంపుతాడు దేవదూతల్ని. ఇక్కడ కూడా యాకోబు విషయంలో జరుగుతున్నది ఏంటి? దేవదూతలను చూపించాడండి. అలా దేవదూతలు చూపించినప్పుడు ఏం జరిగింది? ఎందుకు దేవదూతలను పంపాలి? దేవుడు మాటిచ్చాడు, దేవదూతల ద్వారా కాపాడుతానని. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 34వ కీర్తనలోని 7వ వచనం చూడండి. 34వ కీర్తనలోని 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. ఏమంటున్నాడండి? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరి దూత ఉంటుందటండి? ఆయన దూత కావలి ఉండును, వారిని రక్షించును. అంటే మనం కాపాడబడ్డానికి దూతలు, ఆయన దూతలు మన వెనక ఉండి కాపాడుతుంటాయి. అందరినీ కాపాడవండి, అన్ని సందర్భాల్లోనూ కాపాడవండి. కాపాడాలంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. ఒక్కడే బయలుదేరిపోయాడు, ఒంటరిగా వెళుతున్నాడు. మరి ఎలా? అతను దిక్కు లేకుండా ఉన్నాడు. మరి త్రోవలో ఏమండి ఇప్పుడున్నట్టుగా మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయా? ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా? ఏమండి లారీలు ఉన్నాయా? బస్సులు ఉన్నాయి? ఏ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయో చెప్పండి తను ప్రయాణం చేసి వెళ్ళడానికి. రోజులు నెలల తరబడి ప్రయాణం చేసి వెళ్ళాలి. మరి అరణ్యాల్లోంచి ప్రయాణం, కొండల్లోంచి ప్రయాణం, పడుకోవడానికి ఒక మంచం ఉండదు, మధ్యలో అంటే ఒకవేళ ఏమైనా క్రూర మృగాలు, విషసర్పాలు ఇవన్నీ ఉంటే అంటి నుంచి కాపాడొద్దా? కాపాడబడుతున్నాడు. ఎందుకంటే ఆయన దూతలు కావలున్నాయి కదా. ఏమండి? దూతలు కావలి పెట్టాడు కదా. అందుకే చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి. ఆయన యాకోబు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. ఏమంటున్నాడండి? నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. నీకు మేలు చేస్తానని నాతో దేవుడు చెప్పాడు. నాతో చెప్పిన యెహోవా. 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని. నేను రావడానికి ఒక నా చేతిలో కర్ర తప్ప ఇంకేమీ లేదంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అంటే తిరిగి పెడుతున్నాడు. అక్కడికి రావడం, లాబాను దగ్గర మరి రాహేలు కోసం ముందు లేయాను వివాహం చేసుకోవటం
జబ్బుకోళ్ళు లేయని పెళ్లి చేసుకోవటం. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కోసం. అప్పుడు మరలా 14 సంవత్సరాల తర్వాత రాహేల్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జిల్ఫా బిల్హా వాళ్ళ దాసీలు కూడా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పిల్లలు లాబాను దగ్గర విస్తరించారు. ఎన్నో మందలు 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 విపరీతంగా వచ్చాయి యాకోబు గారికి. అలా వచ్చిన తరువాత ఏమండి ఆయన చెబుతున్నాడు, ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భాలు ఏంటంటే లాబాను కుమారులతో యాకోబుకి సమస్య రావటం. అప్పుడు భార్యల్ని పిలిచి, ఏంటమ్మాయి ఇదిగో మీ అన్నదమ్ములు చూడు, నా ఆస్తి ఎక్కువ అవుతుందని, నా మందలు ఎక్కువ అవుతున్నాయని నీ అన్నలు అసూయపడుతున్నారంటే, ఓకే అండి పదండి అయితే వెళ్ళిపోదాం, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని తన భార్యలు పిలిచి మాట్లాడినప్పుడు వెంటనే భార్యలు కూడా అంగీకరించి, మీరు ఎక్కడుంటే మేము కూడా అక్కడికే వస్తామండి పదండి అని చెప్పి వెంటనే యాకోబు భార్యలు సమ్మతించారు. వాళ్ళు సమ్మతించినప్పుడు వెంటనే లాబాను గొర్రె బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. 3 రోజులు ప్రయాణం అంత దూరంలో అదిగా చెప్పా చేయకుండా తన పిల్లల్ని, తన ఆస్తిని, మొత్తం పరివారాన్ని అంతటినీ మూటగట్టుకుని బయలుదేరిపాడు. ఎక్కడికి? తన తండ్రి ఇంటికి, ఇస్సాకు దగ్గరికి. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు 32వ వచనంలో, 32వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితిని, ఇప్పుడు 2 గుంపులనైతిని. నా సహోదరుని యాషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపుదురేమో అని అతనికి భయపడుచున్నాను అంటున్నాడు. చూడండి, భయపడుతున్నాడా? భయపడ్డా? ఎందుకంటే యాషావు అప్పటికే కత్తి కట్టాడు. ఇక్కడ చూస్తేనేమో లాబాను ఉండనివ్వటం లేదు, మోసం చేస్తున్నాడు, జీతాన్ని 10 సార్లు మార్చేశాడు, యాకోబును మోసగిస్తున్నాడు లాబాను. తర్వాత బావమరుదులతో ఇబ్బందిగా ఉంది, ఇంక నేను ఇక్కడ ఉండలేను, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అంటే ఇదంతా యాకోబు జీవితంలో జరిగిన సంఘటనలను నాటక రూపంలో ఆ తరువాత తరాల వారికి వాళ్ళు ప్రదర్శన చేశారు. అంటే ఒరే, మన తాత తండ్రులు ఇలా జరిగింది, మన తాత తండ్రుల కాలంలో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అని ఒక నాటక రూపంలో తరువాత తరాల వారికి సందేశాన్ని వాళ్ళు అందించారండి. లేదంటే మహనీయం ఏంటి, వింతైన నాటకం ఏంటి? ఎందుకు అసలు నాటకం? ఎందుకంటే ఆ కాలంలో సొలొమోను ఎందుకు దీనికోసం ప్రస్తావన చేస్తున్నాడు అంటే, ఆయన దేవదూతలు ఎదుర్కొన్నారు, దేవదూతలు నాకు తోడుగా ఉన్నారు, దేవుడు నాకు దేవతలను సైన్యంగా పంపించాడు అనే విషయాన్ని చెప్పడానికి అక్కడ మహనీయం అని పేరు పెట్టాడు యాకోబు. దేవుడు నిజంగా నన్ను కాపాడాడు, నిజంగా నన్ను ఆయన నడిపించుకొని తీసుకువెళ్తున్నాడు అనే మాటలు మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి యాకోబు ఎలా మాట్లాడుతున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాడు. చూడండి యాకోబు ఏం మాట్లాడుతున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయం 4వ వచనం నుంచి, యాకోబు పొలంలో తన మందలో రాహేలును లేయాను పిలువనంపించి వారి తిట్లను. 11వ వచనం, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు ఏమని కనబడిందటండి, యాకోబు అని నన్ను పిలవగా, చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పడలైనను మచ్చలైనను గలవి. అలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచాను. నేను మోసం చేస్తున్నాను, మీ మామ చాలా మోసగాడు, నువ్వు పేరు పెట్టుకున్నావు మోసగాడువేమో, కానీ నిజానికి పెద్ద మోసగాడు మీ మామయ్యే. ఏమండి? కనుక నేను చూశాను అదంతా. 13వ వచనం, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో. దేవుడు మర్చిపోలేదు, నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసావు కదా, అక్కడ బేతేల దగ్గర మీ నాన్న ఇంటి నుంచి బయలుదేరినప్పుడు పోసావు కదా, స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడు నేనే. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడండి? ఇదిగో నేను కాపాడాను, నువ్వు విస్తరింపజేశాను, ఇదిగో నీకు ఇంత ఆస్తిని ఇచ్చాను, ఈ గొర్రెలను మందల్ని వీటన్నిటిని నీకు ఇచ్చాను, ఇదిగో నీ పిల్లలను కూడా ఇంతమందిని నీకు ఆశీర్వాదకరంగా నేను మరిచి వాళ్ళని ఇచ్చాను నీకు బహుమానంగా. తీసుకెళ్తాను వీళ్ళందరినీ, మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను, ఆ దేవుడు నేనేనయ్యా. ఏమంటే దేవుడికి అవసరమా ఇలా చెప్పుకోవడం యాకోబు దగ్గర? దేవుడికి అవసరమా? అదే అంటున్నాడు ఇక్కడ 13వ వచనం, నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతులు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళుము చెప్పాడట యాకోబుతో. ఆయన భార్యలతో చెప్తున్నాడు, నా దేవుడు చెప్పాడు నాతోని, పదండి వెళ్ళిపోదాం, పదండి ఇంటికి వెళ్ళిపోదాం, పదండి మా నాన్న ఇంటికి వెళ్ళిపోదాం, పదండి నేను విడిచి వచ్చిన ఊరు సొంత ఊరికి వెళ్ళిపోదాం, పదండి అంటే ఇదంతా కూడా యాకోబు జీవితంలో జరుగుతున్న సందర్భాలను ఏమండి తరువాత కాలాల్లో ఏం చేయబడిందండి అక్కడ.
ఏం చేయబడింది? ప్రదర్శన రూపంలో వాళ్ళ పిల్లలకు ఒక మహనీయం అనే ఫేమస్ నాటకం. ఆ నాటకంలో స్పెషల్ సూత్రధారి హీరో ఎవరంటే యాకోబే. సొలొమోను గారు అంటున్నారు అంటే అది ఎందుకంత వింతైన నాటకం అంటే, నిజంగా యాకోబు గారు తన పిల్లలతో విస్తరించి అభివృద్ధి పొంది తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళటం ఏంటి, యాషావు చంపాలనుకోవడం ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబుని చంపకుండా యాషావు కౌలించుకోవడం ఏంటి, ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది? యాకోబు జీవితంలో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏమండి, చూద్దాం ఒకసారి ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతను ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించి. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? పద్దనరాము వెళ్ళిపోయాడు ముందు. అక్కడే కదండి వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మందలను పెంచుకున్నాడు, 20 ఏళ్ళు అక్కడ కాపురం ఉన్నాడండి. అక్కడి నుంచి పద్దనరాము నుంచి తిరిగి వస్తున్నప్పుడు యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా, ఆదికాండం 35వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నానండి. దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు మార్చేస్తున్నాను నేను, నీ పేరు మార్చేస్తున్నాను ఇశ్రాయేల్ అని, కాబట్టి అని చెప్పి ఇశ్రాయేల్ అని అతనికి పేరు పెట్టును. 11వ వచనం, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టుదురు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదను అని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. అతనితో మాట్లాడాడు, పైకి వెళ్ళిపోయాడటండి. ఆయన తనతో మాట్లాడిన చోట ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణముగా చేసి నూనె దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోట యాకోబు బేతేలును పేరు పెట్టిన. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఇన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు త్రోవలోను ఎందుకు దూతలను ఆయనకు చూపించాలి? ఎందుకు ఆయన ధైర్యపరచాలి? కారణం, యాకోబు ద్వారా ఇశ్రాయేలు అనే నామకరణం చేసి ఆయన గర్భము నుంచి భూలోక వంశాలన్నింటినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు చేసిన సంకల్పం. యేసుప్రభు నీ గర్భం నుంచే రావాలి నాయన, రాజులు నీ గర్భం నుంచే వస్తారు నాయన అని యాకోబుకి ఇచ్చిన మాట. నిజంగా యాకోబు ఆ విషయంలో ఎంత గొప్పవాడు! అతని ద్వారా కదండి సంతతి విస్తరించింది. యాకోబు అంతమంది 12 మంది పిల్లలు కనకపోతే 12 గోత్రాల నుంచి లక్షల మంది ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? అన్ని లక్షల మంది ఇశ్రాయేలు పుట్టాలి అంటే యాకోబు 12 మందికి జన్మనివ్వాలి. ఏమండి, ఇస్సాకు గారు ఇద్దరికే ఇచ్చారు జన్మ, అబ్రహాం గారు ఇద్దరికే ఇచ్చారు జన్మ, కానీ యాకోబు 12 మందికి ఇచ్చాడు. అందుకే అతని పేరు మార్చాడు, నువ్వు ఇశ్రాయేలు. అక్కడ నీ పేరు మారింది, ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడు అయ్యా నువ్వు. ఇశ్రాయేలుని పేరు మార్చాడే యాకోబుకి. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన వాళ్ళే 12 మంది గోత్రకర్తలైన ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు నుంచి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏమండి, అంటే దేవుడు చేసిన ఈ సంకల్పం అంతా కూడా అక్కడ యాకోబు వెళ్ళటం, దేవదూతలు కనబడటం, మహనీయం అని పేరు పెట్టడం, అంతే కదా. సేనలు కనబడ్డాయి, మహనీయం అని ఎందుకు పేరు పెట్టాడు ఆయన? ఎందుకు పేరు పెట్టాడు చెప్పండి? దేవదూతలు కనబడగానే అతనికి ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వచ్చేసింది. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా నాతో ఉన్నాడు. లేదంటే దేవదూత కాళ్ళు పట్టుకోవడం ఏంటి, కాదనకుండా దాంతో తన్నించుకోవడం ఏంటి, ఆశీర్వదించినంతవరకు వదలనే ఆ పట్టుదల ఏంటండి ఆయనకి? అంటే ఎన్ని విషయాల్లో యాకోబు గారు ఇశ్రాయేలు వంశం భూమి మీద నిలబడడానికి ఒక మూలకర్తగా ఉన్నాడు. దీనిని ఇశ్రాయేలులందరికీ కూడా ప్రకటించడం కోసం మహనయీము అనే నాటకం ద్వారా ప్రదర్శన. ఇప్పుడు చదవండి, సొలొమోను అంటున్న మాట, పరమగీతంలోని మాట ఎందుకంటున్నాడు ఆయన? చూడడానికి ఎలాగైతే షోలమ్మితిని ఇష్టపడతామో మాటిమాటికి చూడడానికి రా. ఏమిటో మనకు నచ్చిన వాళ్ళు ఎక్కువసేపు చూడాలనుకుంటాం, మనకు నచ్చిన బొమ్మని, కళాఖండాన్ని కానీ నచ్చిన దేన్నైనా సరే ఎక్కువసేపు చూడాలని మనం అనుకుంటాం కదా పదే పదే. అలాగే ఇక్కడ పరమగీతంలో అంటున్నాడు, ఏమంటున్నాడు పరమగీతంలో? 6వ అధ్యాయం 13 అండి, షోలమ్మతి రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకే తిరిగి రమ్ము. షోలమ్మతి యందు నీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయము నాటకమంతా వింతైనది కదా. పదే పదే వినాలనుకున్నది, పదే పదే చూడాలనుకున్నది యాకోబు చరిత్ర అండి. ఆ యాకోబు వల్ల ఇశ్రాయేలు చరిత్ర నిలబడింది. ఆ ఇశ్రాయేల్ నుంచి వచ్చిన వాడే దావీదు, ఇశ్రాయేల్ నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు.
ఎందరో మహానుభావులు, మహనీయులు, గొప్పవాళ్ళు యాకోబు సంతతి నుంచి, యాకోబులో నుంచి వచ్చిన నక్షత్రమే యేసుక్రీస్తు. ఎంత గొప్పవాడికి జన్మనిచ్చాడు ఆయన. యాకోబులో ఉదయించింది ఆ నక్షత్రం, యాకోబుకే పుట్టింది ఆ నక్షత్రం. కనుక అంటే యేసుప్రభు పుట్టుక కోసం భవిష్యత్తులో భూమి మీద ఉన్న సంతతులన్నీ ఆశీర్వదించబడ్డ కోసం దేన్ని వాళ్ళు ప్రదర్శించారటండి? వాళ్ళు ప్రదర్శనలో ఏం చెప్పారు? ఆ మహనీయమ నాటకం ద్వారా ఏం ప్రదర్శించారు? మాటమాటికి ఎందుకు చూడాలి అనుకున్నారంటే నిజంగా యాకోబు జీవితంలో జరిగిన సందర్భాలు ఎంత గొప్పవి. ఆ తర్వాత ఆ పేరును బట్టి కొన్ని ప్రాంతాలు దావీదు అక్కడికి వెళ్ళటం, మహనీయం అనే ప్రాంతానికి వెళ్ళటం, బర్జిల్లే అయిన అతను చూడడం, ఇవన్నీ జరిగాయి. కానీ మొట్టమొదటిసారిగా మహనీయమైన నామకరణం చేసింది యాకోబు గారు. అదే కదా మనం చదువుకున్నాం. యాకోబు 32, ఆదికాండం 32, 1-2 వచనాలు అదే కదా. యాకోబు ఆ ప్రాంతానికి దేవదూతలు అతను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు అప్పుడు పెట్టిన పేరే మహనీయము. అంటే అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం, తిరిగి మరలా అతను విస్తరించి ఫలించి మరలా తిరిగి అతను ఊరికి వెళ్ళడం, బేతేలు దగ్గర నూనె పోయటం, అది మందిరంగా, దేవుని మందిరంగా స్థిరపడడం, ఇవన్నీ జరిగాయి. అంటే దీన్ని భావితరాల వారికి చూపించడం కోసం నాటక రూపంలో ప్రదర్శన. అది వింతైన మహనీయము నాటకం. అదే సొలొమోను అంటున్నాడు, ఆమె మహనీయము నాటకం అంత వింతైనదా? ఏముందా నాటకంలో అంత గొప్పతనం? ఆమె నాటకంలోనే ఏంటి ఆ గొప్పతనం? ఆ మహనీయం నాటకంలోని ఇశ్రాయేలు చరిత్ర మొత్తం అంతా ఉంది. మన పూర్వీకుడైన యాకోబు ఏ విధంగా ఇశ్రాయేలుడు పేరు పొందాడో, ఏ విధంగా దేవుని చేత అనుగ్రహాన్ని పొందాడో ఆ నాటకంలో ప్రజలకు ప్రదర్శించేవాళ్ళు. ఆ నాటకంలో రాబోయే భవిష్యత్తును గురించి దేవుడు మొత్తం భూలోక వంశాలన్నిటినీ కూడా ఆశీర్వదిస్తానన్నాడు. అది యాకోబుకి ఇచ్చాడు ఆ వాగ్దానం. ఇవన్నీ కూడా భావితరాల వారికి చెప్పడం కోసం ఈ వింతైన నాటక ప్రదర్శన. సొలొమోను ఒక రాజుగా కూడా దాన్ని చూడడానికి ఇష్టపడుతున్నట. నేను ఆ కాలంలో లేవు కదండి, ప్రొజెక్టర్లు లేవు, తెరలు లేవు, సినిమాలు లేవు. నాటక రూపంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని అతను తెలుసుకోవడానికి, తన పిల్లలకు వినిపించడానికి, తర్వాత వచ్చే వాళ్ళకి విషయాలను తెలియజెప్పడానికి నిజంగా దాన్ని అంతగా వినియోగించారా అంటే ఎస్. మరి ఈ నాటకం ద్వారా ప్రదర్శన అనేది ఎంత జరిగితే దాని ద్వారా వచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం ఇప్పుడు? ఆ కాలంలో, రాజుల కాలంలో ఆ నాటకం పేరు పెట్టి దాన్ని ప్రదర్శించారు. మహానయము నాటకం, అది వింతైనది. దేవునికి యాకోబు కండిషన్ పెట్టడం, నువ్వు దేవుడుగా నిన్ను నమ్మాలి అంటే నువ్వు నన్ను ఆశీర్వదించి ఇవన్నీ చెయ్యాలి అని పట్టుదలతో అవన్నీ సాధించటం, ఇవన్నీ కూడా మిగతా తరాల వాళ్ళు ఇష్టపడ్డారు. దానికి వాళ్ళు ప్రదర్శన రూపంలో, నాటక రూపంలో చూపించారు. అది మహనీయం యొక్క వింతైన నాటకము అని చెప్పి, మరి ఈ కాలంలో మనం ప్రదర్శించాల్సింది ఏంటి? ఆ యాకోబులో నుంచి పుట్టిన నక్షత్రాన్ని గూర్చిన జరగాలి ప్రదర్శన. ఏంటి ఆ ప్రదర్శన? యాకోబులోంచి ఉద్భవించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఏం జరిగిందని ఉందో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులని గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను. కన్నుల ఎదుట ఏమైంది? ప్రత్యక్షంగా చూపించాడయ్యా ఆయన. కన్నుల ఎదుట యేసుప్రభు వారు ప్రదర్శింపబడ్డారట. ఎలాంటి ప్రదర్శన ఆయనది? ప్రజల మధ్య తిరిగాడు, ప్రజలతో ఉన్నాడు, ప్రజలకు ఆకలేస్తే అన్నం పెట్టాడు, వాళ్ళ రోగాలను ముట్టి నయం చేశాడు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపాడు, తాను దేవుడుగా పరలోకమందున తండ్రిని ప్రపంచానికి చూపించాడు. ఎన్నో ప్రేమమూర్తి, ప్రేమమయమైన మాటలను నేర్పించాడు. ఇవన్నీ నేర్పించలేదా? ఇవన్నీ యేసుప్రభు వారు నేర్పించలేదా? ఇక మానవుల పాపాల ప్రక్షాళనకై ఆయన మీద నేరం మోపి ఆయన సిలువ వేయడానికి అప్పగించినప్పుడు మారు మాట్లాడకుండా ఒక గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి శిక్షనంతా భరించి ప్రజల మధ్య సిలువను భుజాల మీద వేసుకొని ఆయన మోసుకుంటూ ప్రజలను వీధుల్లోనే తిరిగాడు, యెరూషలేము వీధుల్లో. చివరికి ఆ గొల్గొతా కొండకు తీసుకుని వెళ్ళి అక్కడ అందరూ చూస్తుండగా కదా సిలువ వేశారు ఆయన్ని. ఎక్కడో రహస్యంగా జరిగింది కాదు కదా. అంటే యేసుక్రీస్తు వారి జీవితం కూడా కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడింది. ఐ విట్నెస్, జరిగిన వాస్తవాలు అవన్నీ. రూదర్ఫోర్డు అల్లూరు సీతారామరాజుని కాల్చేస్తే అది మనకు తెలుసా? మనం చూసామా? లేదు. మరి కృష్ణ గారు నటించారు అల్లూరు సీతారామరాజులాగా, రామారావు గారు నటించారు అల్లూరు సీతారామరాజులాగా. రూదర్ఫోర్డ్ తుపాకీ చూపించినప్పుడు ఇలా రొమ్ము విరిచి ఒరే కాల్చరా,
నా రక్తంలో నుంచి ఒక సీతారామరాజుని చంపితే 100 మంది సీతారామరాజులు పుడతారని చెప్పి నాటకాల్లో పిల్లలు చెబుతున్నారే, ఈరోజు మనం వినగలుగుతున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన ఆ సాహసోపేతమైన త్యాగ కార్యాలను నాటక రూపంలో మనం చూచి, అబ్బో మన పూర్వీకులు ఇంతగా దేశం కోసం వాళ్ళు పోరాడారా, ఇంతగా వాళ్ళు చేశారా త్యాగాలు అని నేర్చుకుంటున్నామే ప్రదర్శన నుంచి. మరి ఇప్పుడు సినిమాలు ఏ కథలైతే ఉన్నాయో వాటిని చిత్రాలుగా నిర్మించి ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి తెర మీద ప్రదర్శిస్తున్నారే, ప్రదర్శన ద్వారా కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా కొలగొడుతున్నారు. చూసారా, ఈ మధ్య సినిమాలు రిలీజ్ అవ్వగానే ఇదిగోండి మొదటి రోజులని ఎంత గ్రాస్ ఓపెనింగ్స్, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్, ఏంటి గొప్ప. ప్రపంచ దేశాల్లో ప్రదర్శించబడుతున్న సినిమా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. ఓకే, సంపాదిస్తుంది డబ్బు, కానీ ప్రదర్శనలో ప్రజలకు ఏమి నేర్పిస్తుంది? ప్రదర్శనలో ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? అవన్నీ వైలెన్స్ కాదా? నరుక్కోవడం, చంపుకోవడం, మారణకాండ, ఇవే కదండి. ఈరోజు ప్రదర్శనలో సమాజానికి కనబడుతున్నవి ఏంటి చెప్పండి? ప్రదర్శనలో ఏం కనబడుతుంది? ఒకప్పుడు చక్కగా ఒక హరికథల్లోనో బుర్రకథల్లోనో నవ్విస్తూ ఒక మంచి సందేశాన్ని ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఏదో మన పాతకాలం నాటి నలుపు తెలుపు రంగు చిత్రాల్లో అయితే ఏదో ముగింపులో ఒక చక్కని నీతిని నేర్పించేవాడు, అంటే అన్యాయం చేసేవాడు అన్యాయం అయిపోతాడు అని. కానీ ఈరోజు సినిమా ఓపెనింగే రక్తపాతం, సినిమా ఓపెనింగే హీరో తలను నరకటం. ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి ఏమి నేర్పిస్తున్నారు అంటే వైలెన్స్, చెడు. ఇలాంటి తప్పుడు ప్రదర్శనలు జరుగుతూ ప్రజలందరినీ తప్పుత్రోవ పట్టిస్తూ సమాజం అంతా కూడా తప్పు మార్గాన్ని వెళ్ళిపోతున్నప్పుడు క్రైస్తవుడా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేం చేయాలి? క్రీస్తు సిలువైబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను. ఈరోజు మనం కూడా ప్రదర్శిస్తున్నాడు. ఏంటి ఆ ప్రదర్శన? ఏంటి ఆ ప్రదర్శన? ఇదిగో మీరు చూస్తున్నారే, ప్రతి సంవత్సరం తయారవుతున్న పాటలు. ఆ పాటల్లో ఏముంది? ఆ పాటల్లో ఉన్న బొమ్మలేంటి? ఆ పాటల్లో కూరుస్తున్న బొమ్మల వెనకొన నీతేంటి చెప్పండి? రచన కావచ్చు, సంగీతం కావచ్చు, దానిలో కూర్చి మీకు చూపిస్తున్న బొమ్మలు కావచ్చు, వీటన్నిటిలో ప్రజలకు ఎన్నో మంచి విశేషమైన సంగతులను ప్రజలకు మనం నేర్పిస్తున్నాం, మంచిని నేర్పిస్తున్నామండి. ఈరోజు తెరలు కట్టి మనం బహిరంగ సభల్లో తెర కట్టడం మొట్టమొదట మనమే ప్రారంభించాం. ఆ తెరలు కట్టి ప్రజలకు అవసరమైన వాటిని చూపించడం ప్రారంభించాం ప్రజల మధ్య, అవునా? ఇప్పుడు కూడా మిగతా బోధకులైన వాళ్ళు, ప్రసంగికులైన తెరలు కట్టుకుంటారు. కానీ ఆ తెరల్లో వాళ్ళు ఏం చూపిస్తారు? తమ ముఖాలను ప్రదర్శించుకోవడం తప్ప వాళ్ళు చూపించడానికి ఏమీ లేదు. వాళ్ళు చిత్రీకరించి ఒక పాటలో కూడా వాళ్ళ దివ్యమంగళ రూపాలను చూపించుకోవడం తప్ప ఇంకే ప్రదర్శన వాళ్ళ దగ్గర లేవు. ఏమండి? ముందు నుంచి, వెనక నుంచి, పైనుంచి, ఏమండి, చేతులు పైకెత్తి మోకాళ్ళు వేసి నడుస్తూ పాడుతూ కూర్చొని, ఇదేనా ప్రదర్శన? యేసు ప్రభువుని, దేవుని జ్ఞానాన్ని నువ్వు ఎలాంటి ప్రదర్శన ఇవ్వగలుగుతున్నావు? ఆ రోజు మహనీయమైన నాటకం ఎందుకంత వింతైనది అయిపోయిందంటే, యాకోబు జీవితంలో జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా నాటక రూపంలో తర్వాత తరాల వారికి అందించారు. మరి ఈ తరంలో నువ్వు ఏమందిస్తున్నావు? ఎలాంటి సందేశాలను నువ్వు ఇవ్వగలుగుతున్నావు? రిలీజ్ అయిపోయే పాటలు, వాటి కోసం ఎన్నో ప్రదర్శనల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఎంతోమంది సహాయపడుతున్నారండి నిజంగా పిల్లలు. తమ్ముడు జోసఫ్ మన మధ్య ఉన్నాడు. ఉదయం ప్రార్థన చేశారు, మొట్టమొదటి ప్రార్థన. 2 కిడ్నీలు పాడైపోయండి, డయాలసిస్ చేస్తున్నారు. 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఏమంటే అదిగోండి హాస్పిటల్ ఉన్నాడు, సంఘాన్ని ప్రార్థించమని కోరాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, అప్పుడు ఇందులో బాగున్నాడు భార్య దగ్గర, కానీ ఇప్పుడు చూస్తే సన్నగా అయిపోయాడు. ఎందుకంటే డయాలసిస్, 2 కిడ్నీలు చెడిపోయి. కానీ ఆ కుర్రాడు చేసిన మంచి పని ఏంటో చెప్పమంటారా? అతను డయాలసిస్ కోసం అతను పని చేస్తున్న వాళ్ళందరూ కూడా డబ్బులు సమకూర్చి 50,000 రూపాయలు అతనికి ఇచ్చి, బాబు నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకో అని ఇస్తే, ఆ 50,000 రూపాయలు పట్టుకొని విశాఖపట్నం వచ్చేసారండి. ఎందుకో తెలుసా? ఇదిగోండి 50,000 రూపాయలతో పాటల కోసం మంచి మంచి క్లిప్పింగులు, మంచి మంచి పాటలు, మంచి మంచి సింగర్స్తో పాడించి అనేక మంది మధ్య ప్రదర్శన జరగాలి. ఇది ఎంత? అతను రోగాన్ని నయం చేసుకోవడానికి అతనే అవసరతలో ఉన్నాడు. పేదోడండి, డబ్బులున్నాడు కాడు, చిన్న కూలి పని చేసుకుంటున్నాడు. అతనికి సహాయకరంగా వచ్చిన ధనాన్ని ఎందుకు దేవుని సేవ కోసం వెచ్చించాలి చెప్పండి? డైరెక్టర్ గారికి అందజేశాడు, తీసుకొచ్చి ఇదిగోండి నాన్నగారు 50,000 రూపాయలు. పాటల నిమిత్తమై 5 నిమిషాల పాటలు ఏముందో తెలుసా? గొప్ప ప్రదర్శన.
తెర మీద ప్రసంగాలు వేయడం గంట ప్రసంగమేమో కావచ్చు, కానీ తెర కట్టి 5 నిమిషాలు పాటలు. ఎంత సబ్జెక్ట్! ప్రసంగం వింటే గంట ప్రసంగం, ఊరకనే ప్రసంగం, ఊగదంపుడు ప్రసంగం ఉంటుంది, మాటలే వినాలి, ఇంకేముంది? ఆసక్తికరంగా ఉండి ఉంటారు, బోరు కొట్టేదంటే లేచి వెళ్ళిపోతారు. అదే పాట, అందులో ఒక సంగీతం, అందులో ఒక సింగర్, అందులో ఒక అందమైన క్లిప్, అందులో ఎంత సబ్జెక్ట్. 5 నిమిషాల పాట, 5 minutes. ఈ ఉరుకులు పరుగులు లోకానికి 5 నిమిషాల్లో పాటను మనం చూపించగలుగుతున్నాం అంటే ఎందుకు నాన్న నువ్వు వచ్చావంటే, లాస్ట్ సండే మీరు మాట్లాడిన ప్రసంగం విన్నానన్నయ్య. ఎందుకు వచ్చావు నన్ను అడిగాను. ఎందుకు వచ్చావు నాన్న? నాకు వచ్చిన డబ్బులు వెంటనే దేవుని పాటల కోసం వినియోగించాలి. మరి నీ రోగం కోసం, నా రోగం కోసం ప్రభుత్వం ఎలాగా నాకు ఫ్రీగా చేస్తుంది ఏంటి? డయాలసిస్ ఫ్రీగా చేస్తుంది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదండి. 1000 ఇచ్చిన వాళ్ళు, 500 ఇచ్చిన వాళ్ళు, 10,000 ఇచ్చిన వాళ్ళు, 25,000 ఇచ్చిన వాళ్ళు, 50,000 అంటే రోగగ్రస్తులైన వాళ్ళండి. బాగున్న వాళ్ళు ఇవ్వడం సంగతి వదిలేండి. ఆ తమ్ముడిని చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్. రోగం ఏమండి, రోగం ఒంటి నిండా ఉన్నప్పుడు, చావుకు దగ్గరగా అతను వెళ్ళిపోతున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా రాబోయే కాలంలో ఈ ప్రదర్శనలు జరగాలి, ఈ పాటలు ప్రజల మధ్య వినిపించాలి, కనిపించాలి అనుకుని అతను వింత ఆలోచన చూసారు ఎలాగుందో. ₹1 దేవుని కోసం ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించే మనిషి అండి ఈరోజు. అలాంటిది నీకు బాగున్నప్పుడు ఇవ్వడం వేరు. అందరూ బాగున్నప్పుడు ఇస్తారు దేవుడికి, కలిసి వస్తే ఇస్తారు దేవుడికి. దేవుడా నాకు ఉద్యోగం వచ్చిందా, ఇదిగో మొదటి జీతం, ఇదిగో నాకు పెళ్ళయిందా, ఇదిగో నీకు ఇస్తున్నాను నేను. నీకు మంచి కలిగితే దేవుడికి ఇవ్వడం కాదు, నీ లేమిలో, నీ కష్టంలో, నీ రోగంలో కూడా తీసుకొచ్చి ₹1000 దేవుని కోసం ఇచ్చాడు. ప్రదర్శన కోసం మర్చిపోకండి. ప్రదర్శన. ఏం ప్రదర్శన? మన పాటల్లో ప్రదర్శన. ఏమంటే రామచంద్రపురం ప్రేమ చచ్చిపోయాడు, మీకు తెలుసు. అతనికి మన సంఘం అంతా కలిసి ఇల్లు కట్టించింది. జ్యేష్ఠపుత్రుడు అండి వాడు, కొడుకు లేఖన్, వాడి పేరే లేఖన్. ఏమండి ఆ రోజు నుంచి వచ్చేసి ఇంచుమించు ఒక నెల రోజులుగా రాత్రి పగలు కష్టపడి ఆ క్లిప్పింగ్లన్నీ తయారు చేసి పాటలు ఒంటరిగా కష్టపడుతున్నాడండి వాడు. ఒంటరిగా చెప్పని వాడితో, ఏం పర్లేదురా, రేపు సోమవారం నుంచి కూర్చుందాం, మొత్తం పాటలన్నీ కంప్లీట్ చేసేయాలి. మీరు చూసారు కదా శ్రీమంతుడైన దేవుడు ఆ పాటల క్లిప్పింగ్స్. ఎన్ని పాటలు ప్రదర్శన కోసం. ఎందుకు చేయాలి వాడు? తండ్రి పోగొట్టుకున్నాడు, తల్లిని, అందరినీ విడిచిపెట్టేసేవాడు ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు చెయ్యాలి? అనుకున్న సమయానికి ఇవ్వాలి. ఒక హిందీ పాటను తయారు చేయాలి, దాని క్లిప్పింగ్లు ఏర్పాటు చేయాలి. ఎంతోమంది హిందీ పాటల కోసం ముందు వచ్చేసారండి. వాటిని తయారు చేస్తున్నామండి ఇప్పుడు. నిజంగా తీరిక లేకుండా నాకేమనిపించిందో తెలుసా? నిజంగా గంట సేపు ప్రసంగం చేయడం కన్నా పాటలు విపరీతంగా ప్రజల మధ్యకు వదిలేస్తే వినడానికి వింటారు, ప్రదర్శన రూపంలో చూస్తారు. ఎన్నో సబ్జెక్టులు ప్రజల మధ్యకు వెళ్ళిపోతున్నాయి సులువుగా. కూర్చోబెట్టి ఒక గంట ప్రసంగం ఇస్తే ఆవిడ వెండో, కానీ 5 నిమిషాల్లో సబ్జెక్ట్ అన్ని భాషల్లో. అందుకే అన్నాను, నేను టార్గెట్ పెట్టాను ఏమని, 2025 నుంచి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అయ్యే ప్రతి ఆల్బమ్ కన్నడ, ఏమండి, హిందీ, తమిళ్, తెలుగు, ఒడియా ఒకేసారి దిగాలి. ఈ పనికిరాని డబ్బులు పోగు చేసుకుని సినిమాలే దించుతున్నారే, పాన్ ఇండియా అని సినిమాల చేత పాడు చేయడానికి. వాళ్ళు చెత్త కవిత్వాల ద్వారా, చెత్త సినిమాల ద్వారా తప్పుడు ప్రదర్శనలు ఇచ్చి సమాజంలో ఏమండి ఏం చూపిస్తున్నారు సమాజానికి? స్మగ్లర్లనా, ఎర్రచందనపు దొంగలనా, ఏమండి అందులో ఉన్న బూతు పాటలనా? అదే కదా చూపిస్తున్నారు. ఈరోజు వైరల్ అయిపోయి అదే ఆ సినిమాలోని దౌర్భాగ్యమైన పాటలే. ఓ దేశం అంతా కూడా దాన్ని కోడే కూసి మెచ్చుకొని చివరికి అవార్డులు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగిపోతున్నాయి సినిమాలు. నీ ప్రదర్శనలో చూపించేది లోకం. సాతాను వాడు వెనకతలు ఉన్నాడు కాబట్టి మొత్తం అంతా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సందేశాలను ప్రజల మధ్య ప్రదర్శనలు చూపించో, ఇవే చూపించు. ఇలా మొబైల్ ఓపెన్ చేస్తే అంత తప్పులే, చెత్తలే. సోషల్ మీడియాలో ఏం కనబడతాయి మీకు? అలాంటి వాటి మధ్య ఒకనాడు మహనీయుము లాంటి వింతైన నాటకాన్ని వాళ్ళ జీవితాలనే నాటకాలుగా చిత్రీకరించి అనేక మందికి వినిపించారు. దాన్ని సొలొమోను కూడా చూడడానికి ఇష్టపడుతున్నట్టు. ఒక అమ్మాయిని నేను ఎలాగైతే షోలమ్మతిని చూడడానికి మాటమాటికి నేను ఇష్టపడుతున్నానో, ఆ వింతైన నాటకం అంటది కదా అమ్మాయి కూడా. పదే చూడాలనిపించేది కదా. నిజంగా ఆ జీవితం ఎంత గొప్పది. మన మూలపురుషుడైన యాకోబు చేసిన ఆ ప్రయాణం ఎంత గొప్పది, దేవుని నుంచి పొందిన ఆశీర్వాదాలు ఎంత గొప్పది అనేది అతను ప్రదర్శనలో చూచారు. వాళ్ళ ప్రదర్శనలో నాటక రూపంలో చూపించారు. అందుకే అది మహనీయుము యొక్క వింతైన నాటకం అది. ఆ రోజు నాటకం వేయడం వెనక ఉన్న ఆలోచన రహస్యం అదైతే, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సోషల్ మీడియా, ఈరోజు ఈ టెక్నాలజీ, వీటిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రానున్న రోజుల్లో కుప్పలుగా సంగీతాన్ని మేళవించి గొప్ప గొప్ప పాటలను ప్రజల మధ్యకి వెళ్ళాలి. మరి జాన్సన్ గారు లేరు కదండి, లేకపోతే ఏంటండి? ఆయన చేయగలిగినంత మట్టుకు చేశాడండి. వండర్ఫుల్ మ్యాన్. తీయగలిగినంత మట్టుకు తీశాడండి ఆయన.
నేర్చుకుంటే ఏది అసాధ్యమైనది కాదు, సాహసిస్తే ఏది కూడా చేయలేనిది కాదు. ప్రజల మధ్య సులువుగా వెళ్ళగలిగేది ప్రదర్శన ఇచ్చేది. యేసుప్రభు ప్రదర్శింపబడ్డాడు. ఈనాడు మనం చదువుకున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 40వ కీర్తనలోని 3వ వచనం, 40వ కీర్తనలోని 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ? తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తనను, కొత్త గీతమును దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చూడాలి కదా, ఆ గీతాన్ని చూడాలి, ఆ బొమ్మలను చూడాలి, ఆ సంగీతాన్ని ఆస్వాదించాలి. ఏంటి మృదురమైన సంగీతం, ఏంటి చక్కనైన పాటలు. ఈరోజు ఈ దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఈ దేశ ప్రజలు ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళకి ప్రకటించాల్సింది, వాళ్ళకి ప్రదర్శించాల్సిన బాధ్యత మనకు లేదా? చెప్పండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు అండి, నేను 3వ తరగతి 4వ తరగతి చదువుకునేటప్పుడు జీసస్ అనే సినిమా వచ్చిందండి. జీసస్ అప్పుడు తెరలు కట్టి ప్రతి చోట వెళ్ళి జీసస్ అనే సినిమా వేసేవారండి. యేసుప్రభు మనం అప్పుడప్పుడు ఏమంటుందని శకపురుషుడు యుగపురుషుడు అనే పాటలోని పావురం వచ్చి నిలబడుతుంటే చూసారా, అది నా చిన్నప్పుడు సినిమా అండి, యేసుప్రభు వారిది. అది ప్రతి ఊరు గ్రామం వెళ్ళి సినిమా చూపించేవాళ్ళు. అప్పుడు తెర అంటే గొప్ప, ప్రొజెక్టర్ అంటే గొప్ప కాబట్టి ప్రజలు వచ్చి చూసేవాళ్ళు సినిమాల్ని. ఇప్పుడు నిజంగా ప్రొజెక్టర్ కడితే ఎవడన్నా వస్తాడా? ఆ సినిమా వేస్తానంటే మాకు తెలిసినండి ఎప్పుడో యూట్యూబ్లో చూస్తామండి అంటారు. కనుక ఇప్పుడు ఏం కావాలి? ఈ రోజున సమాజానికి ఏది ప్రదర్శించాలో, ఏది చూపించాలో అది చూపించాలి. అది గేయం రూపంలో, పాట రూపంలో, ప్రదర్శన రూపంలో. ఈ మధ్య చాలామంది మన కాలేజీలో పిల్లలు ప్రొజెక్టర్లు పట్టుకుని వెళ్తున్నారా? ఓకే, ప్రసంగాలు వేయండి, వెరీ గుడ్. కానీ ఎక్కువ పాటలు వెయ్యండి. జనరల్గా ప్రజలందరికీ మెచ్చే పాటలు వెయ్యండి. ప్రజలందరినీ ఆకట్టుకునే పాటలు సెలెక్ట్ చేసి వెయ్యండి. ఏ పాట ద్వారా అయితే ప్రజల మధ్య ఎక్కువ స్పందన కలుగుతుందో అలాంటి వాటిని ఎంపిక చేసి వెయ్యండి, ప్రదర్శించండి. మీ పని ప్రదర్శించడమే. అది ఒక మహనీయం నాటకం, వింతైన నాటకం. ఎలాగైతే ఆ రోజు సొలొమోను గారు దానికి ఫేమస్గా అది ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు, ఈరోజు అదే దేవుని స్తోత్ర రూపము క్రొత్త గీతము అంటున్నాడు కీర్తన 43లో. అది ప్రదర్శించాలి. స్తోత్ర రూపము క్రొత్త గీతమును దేవుడు మన నోట ఉంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా ఎందుకు నమ్మిక ఉంచెదరు. నిజంగా దేవుడు నమ్మాలి అంటే ఆ పాట చూడగానే దేవుడు నమ్మాలి అనిపించాలి. ఆ పాట చూడగానే నేను ఎందుకు పుట్టాను అనిపించాలి. ఆ పాట చూడగానే వినగానే నన్ను దేవుడు ఇందుకే చేశాడా అని అనిపించాలి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి. ఇన్ని భాషల్లోనికి ఎప్పుడు ప్రదర్శిస్తామని చెప్పండి. ఇవన్నీ ప్రదర్శించే అవకాశం దేవుడు ఇచ్చాడు ఈ తరంలో మనకి. వేటివేటుకు అనవసరమైన వాటికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారే, కానీ అవసరమైన ప్రదర్శనకు ఎందుకు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఈరోజు సమాజం దేన్ని చూచి ఇష్టపడుతుందో అలాంటి వాటికి ప్రదర్శనలు ఇవ్వండి. కాదనరు ఎవరు మిమ్మల్ని. దేవుడు మెచ్చేవి, దేవుడు ఇష్టపడేవి ఇలాంటి మంచి పాటలు చూపించటం వలన, ప్రదర్శనలు ఇవ్వటం వలన దేవుని యొక్క సంకల్పం ప్రజల మధ్యకు వెళుతుందండి. ఎంతోమంది త్యాగశీలురైన వారు ఉన్నారు. రోగంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు సైతం మన ముందు వచ్చి ఆదర్శప్రాయంగా నిలబడ్డారండి. రోగాలతో ఉన్న వ్యక్తి డబ్బును ఉపయోగించుకొని తన కుటుంబానికి ఉపయోగించకుండా దేవుని సేవ కోసం ఇన్ని వేల రూపాయలు ఇచ్చాడంటే అతను చూసి మిగతా రోగం లేకుండా బాగున్న వాళ్ళు అందరూ ఏమనుకోవాలి చెప్పండి? నా కిడ్నీలు బాగున్నాయి, గుండె బాగుంది, అన్నీ బాగున్నాయి, ఒంట్లో సత్తు ఉంది, ఆరోగ్యం ఉంది, పిల్లలు బాగున్నారు, నేను ఎంత చెయ్యాలి దేవునికి అని అనుకుంటున్నారా? అందుకే చూపించాను ఆయన ఫోటో, చూడాలి. రోగగ్రస్తుడైన వ్యక్తి కూడా ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితిలో కూడా దేవుని ప్రదర్శన కోసం ఆలోచించాడే. ఏమండి? అలాంటి వ్యక్తి తన కష్టంలో, సమస్యలో త్యాగం చేసి దేవుని కోసం ఇచ్చేటప్పుడు రోగంతో, ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్న మనం ఎంత చేయాలి దేవుని కోసం ఆలోచించండి. ఈ మాటలు మీకు నిజంగా స్పందన కలిగిస్తే పాటల కోసం ఎక్కువగా ఆలోచించండి. జాన్సన్ గారు ఎప్పుడు వాటి కోసం అనుకునేవారు, ఎప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు. కనుక రాబోయే రోజుల్లో ఆయన రాసిన ఎన్నో పాటలు ఇంచుమించు 170కి పైగా ఉన్నాయి పాటలు ఇప్పటికే, వీడియో సాంగ్స్. అవన్నీ ఇతర భాషల్లోకి మార్చొద్దా? క్లిప్పింగ్స్తో రెడీగా ఉన్నాయి, జస్ట్ సింగర్తో పాడిస్తే చాలు. మ్యూజిక్ రెడీ, క్లిప్పింగ్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. జస్ట్ రచన చేసి వారి భాషలో ఆ సింగర్తో పాడించి ఆ పాటకి యాడ్ చేస్తే చాలండి. ప్రదర్శించండి మొత్తం. హిందీలో ప్రదర్శిస్తే దేశమంతా చేయొచ్చు.
ఏమండి, తమిళ్లో ప్రదర్శిస్తే, తమిళ్లో దాన్ని తర్జుమా చేస్తే టోటల్ తమిళనాడు అంతా, పుదుచ్చేరి మొత్తం, ఇరు రాష్ట్రాల్లోనూ విపరీతంగా దాన్ని ప్రదర్శించవచ్చు. ఇలా ఎన్ని భాషల్లో ఉన్నాయో అన్ని భాషల్లో దేవుని గూర్చిన ప్రదర్శన జరగాలి. ఆయన ప్రదర్శింపబడ్డాడు బహిరంగంగా, సిలువ వేయబడినట్లుగా. ఆయన ప్రదర్శన జరిగింది, చూపించారు, చూశారు కదా మీ కనుల ఎదుట అన్నాడు ఆ రోజు. మరి ఈరోజు మనం చూపించొద్దా యేసుక్రీస్తు వారిని? దేవుని శక్తిని మనం చూపించొద్దా? ఆయన ఉద్దేశాలు మనం చూపించొద్దా? చూపించే శక్తి దేవుడు ఈ తరంలో మనకి ఇచ్చాడు. అది మహనీయము. ఒకనాడు యాకోబు రాసిన, యాకోబు జీవితంలో జరిగిన మహనీయమైన వింతైన నాటకం అనుకుంటే, ఆ నాటకానికన్నా మించిన ప్రదర్శన అండి ఈరోజు. ఎందుకంటే ఆ ప్రదర్శనలో యాకోబు ద్వారా ఉదయించిన నక్షత్రమైన యేసుప్రభుని చూపిస్తున్నాం. మన పాటల్లో ఉండేది యేసుప్రభు, మన మాటల్లో ఉండేది యేసుప్రభు కాదా? మన బొమ్మల్లో కనిపించేది యేసుప్రభు. ఆయన కన్నా తండ్రి యొక్క శక్తి స్వరూపం, వీటినే కదా మనం చూపిస్తున్నాం. అలాంటి ప్రదర్శనలు ఇచ్చి అనేక మందిని దేవుని వైపు త్రిప్పి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అది అల్టిమేట్గా అనేక మంది దేవుడిని నమ్మాలి అంటే నమ్మించేటట్లుగా చేయాలి. ఎంతవరకు చేస్తారో చూస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఒకనాడు మీ పిల్లల ద్వారా వారి జీవితాలను వ్రాయించారు, మా కొరకు భద్రపరిచారు, చరిత్రగా ఈరోజు చదువుకుంటున్నాం. అవి ప్రదర్శనలు కూడా చేశారు నాయన. ఈ తరంలో మాకు ఇవ్వబడిన వాక్యాన్ని ప్రదర్శన రూపంలో ప్రజల మధ్య చూపించడానికి నూతనమైన ఆలోచనలతో ముందుకు కదలాలి అనుకుంటున్నాం. సులువుగా ప్రజల మధ్యకు ప్రదర్శన, నీ వాక్యమును ప్రదర్శించాలి అనుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి, తగిన ఈవులను మాకు ప్రసాదించండి, మార్గాన్ని సుముఖం చేయండి. సహకరించిన బిడ్డలను, వాళ్ళ కుటుంబాలని దయతో చల్లగా కాపాడండి. మీ సంరక్షణలో బిడ్డలందరినీ ఉంచండి. ఏ రోగం, ఏ సమస్య, ఏ బాధ వాళ్ళని తాకకుండా మీ బలమైన కంచె ఆ కుటుంబాల చుట్టూ, ఆ పిల్లల చుట్టూ ఉంచి వాళ్ళని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.